ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటి ఇప్పుడు బృహత్ హైదరాబాద్ గా మారబోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లని విలీనం చేయడం ద్వారా మహానగరాన్ని నిర్మించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గతంలో జిహెచ్ఎంసి నిర్మాణ రూపకల్పన ప్రక్రియ జరిగినటువంటి సందర్భంలో కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి పరిధిని కుదించారు అనేటువంటి అభిప్రాయాలను ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా బృహత్ హైదరాబాద్ గా మార్చాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర లభించింది. ఇప్పుడు చట్ట సవరణల దిశగా, జిహెచ్ఎంసి చట్ట సవరణల దిశగా అడుగులు వేసే ప్రయత్నంలో ఉంది. అసలు ఏ ప్రాంతాలు ఈ పరిధిలోకి రాబోతున్నాయి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా మనం మ్యాప్ గా చూసుకుంటే గనక ఇది హైదరాబాద్ నగర స్వరూపం. ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధి, ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా జిహెచ్ఎంసి పరిధి. అలానే దీనిలో ఒక చిన్న మెలిక ఈ గ్రే కలర్ లో ఉన్నదంతా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా సో అది స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఉంది. ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ పరిధిని నిర్వచిస్తూ దాని పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటినీ ఇందులో కలిపేయాలనేటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఆ లిస్టులో చూస్తే కనుక ఐడిఏ బొల్లారం దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు నిజాంపేట, అమీన్పూరు, దుండిగలు, మేడ్చెలు, గుడ్లపోచంపల్లి, కొంపల్లి, తుంకుంట, దమ్మాయిగూడ, జవహర్ నగర్, రాగారం, గట్కేసర్, బోడుప్పల్, పోచారం, పిర్జాదిగూడ, అంబర్పేట, పెద్ద అంబర్పేట, అలానే తుర్కయాంజల్, మీర్పేట, బడంగపేట, తుక్కుగూడ, ఆదిబట్ల, జల్పల్లి, శంషాబాద్, బండ్లగూడ, జాగీరు, మణికొండ, నార్సింగి, తెల్లాపూర్ ఇవన్నీ కూడా ఈ పరిధిలోకి రాబోతున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది కాబట్టి దీన్ని అమలు చేయడం ఒకటే మిగిలి ఉంది అనేటువంటి కన్క్లూజన్ ఇచ్చారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద నగరం కాబోతుందని ఆల్రెడీ అధికార పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారబోతుంది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం, జిహెచ్ఎంసి చట్టం, మున్సిపల్ చట్టాల్లో సవరణలు, దేశంలోనే అతిపెద్ద నగరం. అలానే జనాభా విషయంలో కూడా దాదాపు 2 కోట్ల జనాభా ఈ గ్రేటర్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ అని కూడా అనలేం మనం. బృహన్ ముంబై అనేటువంటి కార్పొరేషన్ ఎలాగో చూస్తున్నాం కాబట్టి అదే తరహాలో బృహన్ హైదరాబాద్ కింద మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఇది జరిగితే కనుక దేశంలోనే అతిపెద్ద నగరం అవుతుంది హైదరాబాద్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రపోజల్స్ని మూవ్ చేసింది. ఏ మున్సిపాలిటీలు, ఏ కార్పొరేషన్లు ఉండాలి, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. కాబట్టి రేషనల్ ఫర్ మెర్జర్ అని చెప్పని 27 ప్రాంతాల్లో, లోకల్ బాడీస్లో 27 కార్పొరేషన్లు, 27 మున్సిపాలిటీలు అండ్ కార్పొరేషన్స్, వీటన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నవన్నీ ఇప్పుడు మనం చదివినటువంటి లిస్ట్ మొత్తం ఇందులోనే ఉందన్నమాట. సో వీటన్నిటిని ఇందులో మెర్జ్ చేయాలని నిర్ణయం తీసుకుని ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జిల్లాల్లో, గ్రామాల్లో అన్ని చోట్ల కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది ఎక్సెప్ట్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ ఇప్పుడు ఈ బృహన్ హైదరాబాద్గా మారితే 5 జిల్లాల పరిధిలోకి రాబోతుంది. అలానే 6 పార్లమెంటు స్థానాలు ఇందులోకి ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. 28 ఎమ్మెల్యే సీట్స్ ఈ పరిధిలోకే వచ్చేటువంటి అవకాశం, అంటే తెలంగాణలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ జోన్ కింద మారిపోబోతుంది. సో ఈ సమీకరణలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విలీన ప్రక్రియ తర్వాత ఆయా డివిజన్ల వర్గీకరణ కూడా జరగాల్సి ఉంటుంది. ప్లస్ బృహన్ ముంబై తరహాలోనే బృహన్ హైదరాబాద్ ప్రణాళికని తెలంగాణ ప్రభుత్వం రెడీ చేస్తుంది. బృహన్ ముంబై అనేది ఒక పెద్ద వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా ఈస్ట్ కార్పొరేషన్, వెస్ట్ కార్పొరేషన్ ఇట్లాగా 6 కార్పొరేషన్లు అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ను కూడా ఏ విధంగా కార్పొరేషన్ల వారీగా ఏ విధంగా విభజించాలనేటువంటి ప్రక్రియ విలీనం తర్వాత జరుగుతుంది. అప్పుడే డివిజన్ల వర్గీకరణ కూడా జరుగుతుంది. అప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్ జరుగుతాయి. అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ల కాల పరిమితి వచ్చే ఫిబ్రవరితో ముగుస్తుంది. అంటే కార్పొరేషన్ కాలావధి కూడా ఈ ఫిబ్రవరితో ముగిసిపోతుంది. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా అయితే జరుగుతున్నాయో హైదరాబాద్ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయినాకే ఎన్నికలు అంటే కనీసం ఒక 6 నెలలు వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి కల్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం అనేది కొంచెం క్లిష్టమైంది. అలానే డివిజన్ల వర్గీకరణ చేయడం కూడా కొంచెం క్లిష్టమైంది. వీటన్నిటినీ కంప్లీట్ చేసి 6 నెలల తర్వాత అంటే వచ్చే
సమ్మర్ తర్వాత బహుశా జూలై ఆగస్టులో ఎన్నికలకి అంటే వానాకాలం ముందరే ఎన్నికలకి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు. సో మొత్తం కసరత్తుని వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బృహన్ హైదరాబాద్ కార్పొరేషన్ని ఏ విధంగా మలచబోతున్నారనేటువంటి డీటెయిల్స్ త్వరలోనే ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఆ తర్వాతే ఎన్నికలకి హైదరాబాద్ ప్రజలు సిద్ధం కావాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.